మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, పౌర్ణమి తిథి, తదుపరి కృష్ణపాడ్యమి తిథి, సోమవారం. ముందుగా ప్రేక్షకులందరికీ హృదయపూర్వక హోలీ పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు వసంతకాలం ప్రారంభమయ్యే రోజు. యావత్ భారతదేశం రంగులతో హోలీ పర్వదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. ఇది మన సంస్కృతి. అయితే శ్రీకృష్ణుడు ఎక్కడ ఉన్నా ఈ హోలీ పర్వదినాన ద్వారకకు వచ్చేవాడని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు మనమంతా హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపించాలి. హోలీ పర్వదిన విధానం కార్యక్రమానికి స్వాగతం. 7 అంకెని కొందరు దురదృష్టకరమైనదిగా భావిస్తారు, కానీ నిజానికి 7 అంకెతో మనకు అవినాభావ సంబంధం ఉంది. అదేంటంటే వారంలో రోజులు 7, రంగులు 7, సముద్రాలు 7, ఋషులు 7, సూర్యుడి అశ్వాలు 7, సప్తమాత్రికలు అంటాం. పెళ్లిలో వధూవరుల చేత 7 అడుగులు వేయిస్తారు. లోకాలు 7, జన్మలు 7, సంగీతంలో స్వరాలు 7, మన శరీరంలోని చక్రాలు 7. ఇలా 7 అంకెతో మనకు విడదీయరాని అనుబంధం ఉంది. అయితే మనం హోలీ పర్వదినాన్ని ఏ విధంగా జరుపుకోవాలంటే, రసాయనిక రంగుల్ని వినియోగించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. హద్దులు మీరి రంగుల్ని చల్లుకుంటే అది గనక పొరపాటున కళ్ళల్లో పడితే కంటి చూపును కోల్పోయే ప్రమాదం అధికంగా ఉంటుంది. అలాగే మూగజీవుల్ని హింసించే విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవర్తించకూడదు. ఈరోజు రుక్మిణి సమేత శ్రీకృష్ణుల వారినైనా, రాధాకృష్ణ సమేత శ్రీకృష్ణుల వారినైనా సుగంధ పరిమళ భరిత పుష్పాలతో, పసుపు, కుంకుమ, గంధంతో పూజించాలి. ఇలా పూజించడం వల్ల శ్రీకృష్ణుల వారి పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది. అయితే సోదర సోదరీమణులు మాత్రం ఈ హోలీ పర్వదినాన్ని జరుపుకోకూడదు. సాయంత్రం చీకటి పడకముందే హోలీ పర్వదినాన్ని ముగించాలి. హోలీ పర్వదిన గాథ కార్యక్రమానికి స్వాగతం. ప్రహ్లాదుడు హోళికా దహనాన్ని ఆచరించాడనే విషయం మనకు తెలిసిందే. కానీ అంతకుముందే పార్వతీదేవి దేహం 18 శక్తి పీఠాలుగా మారిన తర్వాత అమ్మవారు దేహాన్ని విడిచాక పరమేశ్వరుడు గాఢమైన తపస్సు చేస్తూ ఉండిపోయాడు. ఇదే అదనుగా భావించిన ఒక రక్కసుడు విజృంభించి అందరినీ హింసించనారంభించాడు. దీంతో దేవాది దేవతలంతా శ్రీమన్ మహావిష్ణువును ఆశ్రయించారు. అప్పుడు ఆయన ఇది పరమేశ్వరుడి వల్లే సాధ్యమవుతుందని సెలవిచ్చాడు. అప్పుడు పరమశివుడిని తపస్సు నుండి బయటకు రప్పించేందుకు రతి మన్మధులను ప్రయోగించారు. రతి మన్మధులు చేసిన నృత్యం వల్ల తపస్సు భంగం కాగా పరమేశ్వరుడు ఉగ్రరూపుడై తన త్రినేత్రాన్ని తెరిచాడు. దీంతో మన్మధుడు భస్మమైపోయాడు. అంతలో దేవాది దేవతలంతా పరమేశ్వరుడి శరణుజొచ్చి జరిగిన విషయమంతా వివరించారు. దీంతో శాంతించిన పరమేశ్వరుడు ఇకపై ప్రతి ఏటా ప్రజలంతా రతి మన్మధులను తలుచుకుంటారని సెలవిచ్చాడు. అప్పటి నుండి హోలీ సందర్భంగా మనం కామదహనాన్ని ఆచరించి రతి మన్మధులను తలుచుకుంటున్నాం. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. సంకల్పం నెరవేరేందుకు, వివాహ ప్రాప్తికి, భార్యాభర్తల మధ్య సఖ్యతకు ఈరోజు సాయంత్రం పరమేశ్వరుడిని సుగంధభరిత తైలాలతో అభిషేకించి భస్మార్చన చేయాలి. మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ ఆ భస్మాన్ని నుదుట ధరించాలి. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు,
ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.